నల్లమల్ల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాలు వెలికితీతకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందా? యురేనియం తవ్వకాలు జరిపి పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీయవద్దని స్థానిక ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను పక్కన పెడుతోందా? యురేనియం కార్పొరేషన్ హెలికాప్టర్ నిన్న నాగార్జునసాగర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో చక్కర్లు కొట్టడంతో కేంద్రం కసరత్తు నిజమేననే ఆందోళన అక్కడ ప్రజల్లో మొదలైంది. భారత అణుశక్తి సంస్థ 2008 నుంచి 2014 వరకు జరిపిన అన్వేషణల్లో పెద్దగట్టు, నమ్మాపురం, కోమటికుంట, తాండా ప్రాంతాల్లో యురేనియం నిక్షేపాలు ఉన్నాయని గుర్తించింది. నాగార్జునసాగర్ ప్రాంతంలో గతంలో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ శాస్త్రవేత్తల బృందం సర్వేను నిర్వహించింది. నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం సమీపంలోని నల్లమల్ల గుట్టలను ఈ బృందం సందర్శించింది. పెద్దగట్టు, నంబాపురంలో యురేనియం నిక్షేపాల కోసం తవ్విన బావుల్లో నమూనాలను పరిశీలించింది. డ్రిల్లింగ్ అనుమతుల కోసం ప్రతిపాదనలు కూడా పంపింది. నాగార్జునసాగర్ ప్రాంతంలోని నిడ్గూల్ రక్షిత అటవీ ప్రాంతంలోని 7 చదరపు కిలోమీటర్లు, అమరాబాద్ టైగర్ రిజర్వాయర్కు సంబంధించిన 87 చదరపు కిలోమీటర్ల పరిధిలో యురేనియం నిక్షేపాల అన్వేషణ సర్వేకు కేంద్రం అనుమతి ఇచ్చింది. పెద్దగట్టు, నంబాపురం పరిసరాల్లో గత ఏడాది 25 బోరు బావుల్లో నీటిని సేకరించి పరీక్షలు నిర్వహించారు. L-21 శాంపిల్స్లో అత్యంత ప్రమాదకర స్థాయిలో యురేనియం ఉన్నట్లుగా వెల్లడైంది. ఇప్పటికే దశాబ్ద కాలంగా పెద్దగట్టు గ్రామస్తులు భూగర్భ జలాలను తాగునీటికి వినియోగించడం లేదు. కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నారు. అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ నంబాపురం, పెద్దగట్టు ప్రాంతాల్లో సేకరించిన నమూనాల్లో యురేనియం స్థాయి 2168 ppb ఉన్నట్లు గుర్తించారు. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం సేరిపల్లి, ముదిగొండ పరిధిలో 200 ఎకరాలు, చందంపేట మండలం చిత్రియాల, పెద్దములిగిల గుట్టల్లో 2500 ఎకరాల్లో యురేనియం నిక్షేపాలు ఉన్నట్లుగా గుర్తించారు. అలాగే పెద్ద అడిసర్లపల్లి మండలం నంబాపురం, పెద్దగట్టు పరిసరాల్లో 210 ఎకరాల్లో యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు అప్పట్లో కనుగొన్నారు. యురేనియం తవ్వకాలు చేపడితే పర్యావరణం దెబ్బతినటమే కాకుండా కృష్ణా జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాంతాల ప్రజానికం కూడా యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తున్న కేంద్ర ప్రభుత్వం మాత్రం తన వేట కొనసాగిస్తూనే ఉంది. తాజాగా నిన్న ఖనిజ సంస్థ హెలికాప్టర్ నాగార్జునసాగర్ పరిధిలో చక్కర్లు కొట్టేసరికి ప్రజల్లో మళ్లీ యురేనియం తవ్వకాల అలజడి మొదలైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, ఈ అంశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నల్గొండ జిల్లాలో మరోమారు ఈ యొక్క యురేనియం తవ్వకాలకు సంబంధించేసి ఒక కలకలం అనేది రేగిందని చెప్పవచ్చు. నిన్న నుంచి అంటే శనివారం రోజు హెలికాప్టర్స్ ఆ యొక్క నాగార్జునసాగర్, అదేవిధంగా దేవరకొండ నియోజకవర్గ పరిధిలో చక్కర్లు కొట్టడంతో మాత్రము అక్కడ ఉన్న ప్రజానికం మాత్రము తీవ్రమైనటువంటి భయాలకు గురైన పరిస్థితి ఉండడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి అంటే 2002 సంవత్సరం నుంచి ఇక్కడ నాగార్జునసాగర్, అదేవిధంగా దేవరకొండ, ముఖ్యంగా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో యురేనియం నిక్షేపాలు అధికంగా ఉన్నాయని చెప్పేసి అప్పుడు అణు సంస్థ ప్లస్ అదేవిధంగా యురేనియం కార్పొరేషన్ వాళ్ళు గుర్తించడం జరిగింది. దానికి సంబంధించేసి అనేక రకమైనటువంటి పరిశోధనలు కూడా జరిపించిన సందర్భం అయితే ఉంది. దీనికి సంబంధించేసి కూడా 2005 సంవత్సరంలో షేరిపల్లి వద్ద యురేనియం శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయాలని చెప్పి భావించడం జరిగింది. అందుకు అనుగుణంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపడదామని చెప్పేసి కూడా భావించిన సందర్భం అవుతుంది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా ఈ విధంగా యురేనియం కర్మాగారం ఇక్కడ ఏర్పాటు చేస్తే మాత్రము తమ ప్రాంతం మొత్తం పూర్తి స్థాయిలో కలుషితమయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు వ్యతిరేకించిన సందర్భం అయితే ఉండడం జరిగింది. సో ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత అప్పుడు
ప్రభుత్వం మాత్రం కొద్దిగా వెనక్కు తగ్గిందని చెప్పవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క యురేనియం నిక్షేపాలకు సంబంధించి త్రవ్వకాల పర్వం అనేది కొనసాగితే మాత్రము అప్పుడు నల్గొండ ప్రాంతం పూర్తి స్థాయిగా అటవీ ప్రాంతము, చాలా అందమైన ప్రాంతం, పూర్తి స్థాయిలో అటవీ ఉన్నటువంటి ప్రాంతము. సో ఈ ప్రాంతంలో ఈ విధమైనటువంటి యురేనియం నిక్షేపాల కోసం త్రవ్వకాలు జరిగితే మాత్రము పూర్తి స్థాయిలో ఆ యొక్క అటవీ మొత్తం కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఆ భూగర్భ జలాలు మొత్తం పూర్తి స్థాయిలో కలిసిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దానిలో భాగంగానే అప్పటి నుంచి అంటే 2002 సంవత్సరం నుండి కూడా యురేనియం నిక్షేపాల త్రవ్వకాల కోసం అని చెప్పేసి అప్పటి నుండి కూడా కేంద్ర ప్రభుత్వము దీనికోసం ప్రయత్నాలు చేస్తూ ఉండడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించేసి 2014 సంవత్సరం కూడా దీనికోసం మాత్రం చాలా తీవ్రమైన ప్రయత్నాలు కొనసాగించిన సందర్భం అయితే ఉండడం జరిగింది. అయితే 2005 సంవత్సరంలో ఇదే విషయానికి సంబంధించి మాత్రం అప్పుడు అసెంబ్లీలో కూడా తీర్మానం ప్రవేశపెట్టారు. ఎందుకంటే ఇక్కడ యురేనియం నిక్షేపాల కోసం మంత్రి త్రవ్వకాలు ఏర్పాటు చేయడానికి వీల్లేదని చెప్పేసి కూడా శాసనసభలో కూడా తీర్మానం ప్రవేశపెట్టేసి కూడా దాన్ని అమలు చేసిన సందర్భం అవుతుంది. అయితే 2014 తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ నూతనంగా ఈ నిన్న శనివారం రోజు ఒక హెలికాప్టర్ అనేది వచ్చేసేసి యురేనియం నిక్షేపాల కోసం అని చెప్పేసి మళ్ళీ ప్రయత్నాలు చేయడంతో మాత్రము ఆ యొక్క చందన్పేట, దేవరకొండ, అదేవిధంగా పిఏపల్లి మండలాల ప్రజలు మాత్రము తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్నారు. ఈ యొక్క ప్రాంతంలో యురేనియం నిక్షేపాల కోసం మాత్రం ఇక్కడ కర్మాగారం ఏర్పాటు చేయడం కానీ త్రవ్వకాలు చేయడం మాత్రం మేము దానికి అంగీకరించము. దానికోసం మేము పూర్తి స్థాయిలో ధర్నాలు, రాస్తారోకాలు చేస్తాము, ప్రభుత్వ విధానాలను పూర్తి స్థాయిలో మేము ఎండగడతామని చెప్పేసి కూడా ప్రజలు నిర్ణయించుకున్న సందర్భం అయితే ఉంది. నిన్నటి నుండి కూడా ఇదే విషయంపై మాత్రము జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లా సర్వత్రా కూడా చర్చ మాత్రం కొనసాగుతున్న సందర్భం అయితే ఉంది. రేపటి నుండి ఇదే విషయానికి సంబంధించేసి ధర్నాలు చేయాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రధానికం కూడా మేము నిర్ణయించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క యురేనియం నిక్షేపాలను పూర్తి స్థాయిలో చేస్తే మాత్రం భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో కలుషితమయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆల్రెడీ దీనికి సంబంధించేసి పెద్దకట్టు సమీపంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడ ఉన్నటువంటి మంచినీటిని తాగేటువంటి పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి నీటిని కేవలం వాళ్ళు వ్యవసాయం కోసం మాత్రం వినియోగిస్తున్నారు. మంచినీటి కోసం మాత్రం పూర్తి స్థాయిలో బయటి ప్రాంతం మీద ఆధారపడ్డ పరిస్థితి ఉండడం జరిగింది. సో ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ యురేనియం నిక్షేపణలు మాత్రం దేనికోసం త్రవ్వకాలు జరిగితే మాత్రం ఆ ప్రాంతం పూర్తి స్థాయిలో ప్రమాద విషయంలో నెట్టివేసే పరిస్థితి కాబట్టి మేము దీనికి అంగీకరించమని చెప్పేసి కూడా ప్రజలు ముక్త ఖండం చెప్తున్నారు. దీనికోసం మాత్రం రేపటి నుంచి కూడా ఆందోళన చేయడానికి మాత్రం వాళ్ళు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.